ఇటీవల జూరాల ప్రాజెక్టుకు గేట్లు సంబంధించి రోప్ వైర్లు తెగిపోయిన ఘటన మరవక ముందే ఇప్పుడు మరో ప్రాజెక్టు డేంజర్ బెల్స్ ని మోగిస్తోంది. హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాలకు వరప్రదాయనిగా ఉన్న సింగూరు ప్రాజెక్టు ప్రస్తుతం డేంజర్ జోన్ కొట్టుమిట్టాడుతోంది. మెదక్ జిల్లాలో మంచిరా నదిపై ఉన్న ఈ డ్యామ్ ను బ్యాక్ వాటర్ స్టోరేజ్ కోసం ప్రత్యేకంగా నిర్మించారు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సింగూరు జలాశయానికి మల్లన్న సాగర్ ప్రాజెక్టు నుంచి భారీగా ఇన్ఫ్లో వస్తుంది. ఈ నేపథ్యంలోనే సింగూరు డ్యాం భద్రతపై డ్యాం సేఫ్టీ రివ్యూ ప్యానెల్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఏ క్షణమైనా కట్టకు గండిపడే ప్రమాదం ఉందని తెలుస్తోంది. అయితే డ్యాం ఎగువ భాగంలో దెబ్బతిన్న రివిట్మెంట్ కు ఇప్పటికే యుద్ధ ప్రతిపాదికన మరమ్మతులు చేయాలని ప్రభుత్వానికి నివేదిక నీటిపారుదల శాఖ అధికారులు నివేదిక ఇచ్చారు. సింగూరు ప్రాజెక్టు దెబ్బతినడానికి సామర్థ్యానికి మించి నీటిని నిల్వ చేయడమేనని కమిటీ నిర్ధారించింది. పంతొమ్మిది 1976లో 517 మీటర్ల నీటి నిల్వకు వీలుగా ప్రాజెక్టును నిర్మించగా మిషన్ భగీరథ అవసరాల కోసం నీటి సామర్థ్యాన్ని 520 మీటర్లకు అనుమతిస్తూ 2017లో బీఆర్ఎస్ సర్కార్ జీవో ఇచ్చింది. పరిమితికి మించి 522 మీటర్ల వరకు సింగూరు డ్యాంలో నీటిని స్టోర్ చేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని డిఎస్ఆర్ఓ కమిటీ వెల్లడించింది. ఈ కారణం వల్లే జలాశయం తీవ్రంగా దెబ్బతిందని తేల్చింది. క్రమంగా కట్ట దెబ్బతినడమే కాకుండా మరమ్మతులకు అవకాశం లేకుండా పోయిందని వెల్లడించింది. దెబ్బతిన్న రివిట్మెంట్ ను అత్యవసరంగా సరిచేయకపోతే ఏ క్షణంలోనైనా గండిపడే అవకాశం ఉందని అప్పటి కమిటీ తెలిపింది. 2016, 2019, 2024లో మొత్తం 4 సార్లు సింగూరు జలాశయాన్ని తనిఖీ చేసి స్లీప్ వెల్ ఎర్త్ డ్యామ్ గ్యాలరీలకు తక్షణమే మరమ్మతులు చేయాలని సిఫారసులు చేసినా పట్టించుకోవడం లేదని గుర్తు చేసింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ.